కోడింగ్ జాబ్ నేను చేయలేను అండ్ సమ్ లో కోడింగ్ ఆర్ కంప్లీట్గా జీరో కోడింగ్ జాబ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఓకే, అవి కూడా ఇప్పుడు గ్రో అయ్యాయి ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు కానీ అండ్ ఫ్యూచర్లో కానీ. నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి కెరీర్ గ్రోత్ అండ్ మంచి ఫ్యూచర్ స్కోప్ ఉండే కొన్ని లిస్ట్ ఆఫ్ జీరో కోడింగ్ ఆర్ లో కోడింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటే చెప్పండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో అందువల్ల నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు చేయాల్సింది ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా మనం మెయిన్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. మీకు కోడింగ్ చేయగలిగే స్కిల్స్ ఉండి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి అన్నీ ఉన్నప్పుడు నాన్ కోడింగ్ జాబ్స్ అయితే మాత్రం రావద్దండి. మరి ఫస్ట్ జాబ్ ఏంటంటే క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్ అండి. క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్ అనేది ప్రజెంట్ కానీ అండ్ ఫ్యూచర్లో కానీ మోర్ అండ్ మోర్ జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ దీనికైతే ఇన్డెప్త్ కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదండి. మినిమం కొంత స్క్రిప్టింగ్ ఎప్పుడైనా అవసరమైతే మాత్రం మీకు కొంత స్క్రిప్టింగ్ ఆటోమేషన్ చేయాల్సి వస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏ టెక్నికల్ జాబ్స్ అయినా సరే అట్లీస్ట్ సమ్ స్క్రిప్టింగ్ లో కోడింగ్ అయినా ఉంటుందండి. మరీ జీరో కోడింగ్ అంటే అది అసలు గ్రోత్ ఉండదు. క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మీరు ఏదైనా ప్లాట్ఫామ్ మీద వాటి యొక్క సర్వీస్ బాగా ఆ ప్లాట్ఫామ్ గురించి తెలిసి ఉండాలి. AWS కానీ అజూర్ కానీ GCP కానీ అండ్ వాటి యొక్క సెక్యూరిటీ టూల్స్ గురించి తెలుసుకుని ఉండాలి. అండ్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ కంప్లైంట్స్ స్టాండర్డ్స్ గురించి కూడా తెలిసి ఉండాలండి. ఇక్కడ కంప్లైంట్ స్టాండర్డ్స్ అంటే GDPR అండ్ HIPPA. సెకండ్ ఏంటంటే క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ అండి. క్లౌడ్ అడ్మిన్ జాబ్స్ కూడా చాలా పాపులర్ అవుతాయి. లైక్ మీకు అన్నీ వినుంటారు. అజూర్ అడ్మిన్ కానీ AWS అడ్మిన్ కానీ GCP అడ్మిన్ కానీ ఇలాంటి అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ జాబ్స్ అన్నీ కూడా చాలా జీరో కోడింగే ఉంటుంది. ఓకే, ఏదన్నా అవసరమైతే కమాండ్స్ రాయాల్సి వస్తుంది. లైనక్స్ కమాండ్స్ ఆర్ సమ్ షెల్ స్క్రిప్టింగ్ సమ్ కమాండ్స్ అయితే స్క్రిప్టింగ్ రాయాల్సి వస్తుంది. సో ఎనీ అడ్మిన్ జాబ్స్ ఇలానే ఉంటాయండి. 70 to 80% ఎలాంటి కోడింగ్ ఆర్ స్క్రిప్టింగ్ అండ్ కమాండ్స్ కూడా రాయని అవసరం లేదు. ఓకే, ఇన్ కేస్ ఏదైనా కమాండ్స్ రాసినా కూడా అవి మీరు డైలీ రొటీన్గా యూజ్ చేసే కమాండ్సే ఉంటాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే SOC అనలిస్ట్ అండి. ఇది ఇప్పుడిప్పుడే చాలా గ్రో అవుతుంది అండ్ ఓపెనింగ్స్ కూడా బాగుంటున్నాయి. ఈవెన్ 2+, 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా కాల్స్ బాగుంటున్నాయి. సో ఈ SOC అనలిస్ట్ అనేవి హార్ట్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అండి. సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీకి SOC ప్రొఫెషనల్స్ ఉండాలి. SOC అండ్ నథింగ్ బట్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. సో వీటికి కూడా ఏమి లో కోడింగ్లో ఉంటాయి, కొంత అక్కడక్కడ స్క్రిప్టింగ్ సమ్ టైమ్స్ రాయాల్సి వస్తుంది అంతే. SOCని చూజ్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ మీరు 45 days to 60 daysలోని ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది అండ్ మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది. అండ్ మంచి నాలెడ్జ్ కానీ గెయిన్ చేసిన వాళ్ళకి అదొక ఇంకా మీకు అసలు తిరుగులేదండి. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ కూడా అప్కమింగ్ ఇయర్లో 30 to 35% గ్రోత్ ఉండబోతుందండి IT ఇండస్ట్రీలో. సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ చూపించండి అండ్ నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకొక జాబ్ కూడా ఉందండి, IT సెక్యూరిటీ ఇంజనీర్ అంటారు. ఇది కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కిందే వస్తుంది. ఓకే, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు IT సెక్యూరిటీ ఇంజనీర్స్ కూడా IT సెక్యూరిటీ ఇంజనీర్స్ జాబ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ దీనికి కొంత సర్టిఫికేషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే బిజినెస్ అనలిస్ట్ అండి. బిజినెస్ అనలిస్ట్ అని మీరు చాలాసార్లు కూడా విని ఉంటారు. ఓకే, ఈ బిజినెస్ అనలిస్ట్ అనే జాబ్ ఏంటంటే ఎక్కువగా కమ్యూనికేషన్ కానీ మీకు ప్రాపర్గా ఉన్నాయంటే సరిపోతుందండి. అండ్ కరెంట్ IT ఇండస్ట్రీ మార్కెట్ లేటెస్ట్గా ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం ఐడియా ఉండాలి. ఇన్డెప్త్గా మీకు ఏదో కోడింగ్ అప్లికేషన్ డెవలప్ చేయడం అలాంటివి ఉండదు. ఎందుకంటే మీరు స్టేక్ హోల్డర్స్తో కమ్యూనికేట్ అవ్వటము అండ్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయటము అండ్ ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని ప్రాసెస్ చేయటము. బిజినెస్ అనలిస్ట్ జాబ్ కూడా జీరో కోడింగ్ జాబ్ అండి. ఈ బిజినెస్ అనలిస్ట్లో కూడా 2 రకాలు ఉంటాయి, టెక్నికల్ ఉంటాయి, ఫంక్షనల్ ఉంటాయి. టెక్నికల్ అయితే కొంత SQL అని, ఓకే, మాన్యువల్ టెస్టింగ్ కానీ ఆర్ సమ్ స్క్రిప్టింగ్ కానీ ఇలాంటి కొన్ని టెక్నాలజీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాయి కంపెనీస్. నెక్స్ట్ది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుందండి. ఇది ఇంకా ఫ్యూచర్లో అయితే ఇదే ఎక్కువ జాబ్ ఉండబోతుంది. అదేంటంటే AI ML ప్రొడక్ట్ మేనేజర్స్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అంటే మీరు అంతా కోడింగ్ ఏమైనా రావాలేమో, అల్గరిథమ్స్ రావాలేమో అనుకోవద్దండి. ఆ ఇంజనీర్స్ వేరే, ML ఇంజనీర్స్ వేరే, ప్రొడక్ట్ మేనేజర్స్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ వేరే. అండ్ MLకి సంబంధించి వీళ్ళు ఏంటంటే ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ ప్రాసెస్లోకి కన్వర్ట్ చేయడమే వీళ్ళ వర్క్. ఓకే, ఆ తర్వాత ఆ ప్రాసెస్ని ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని ప్రొడక్షన్ సంబంధించిన డాక్యుమెంట్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ ప్రొడక్షన్ డాక్యుమెంటేషను మన ఇంజనీర్స్కి వస్తుంటుంది, అండ్ ML ఇంజనీర్స్కి. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇక ఇంప్లిమెంట్ చేయడం ఇలాంటి జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే కంప్లైన్స్ అనలిస్ట్ అండి. కంప్లైన్స్ అనలిస్ట్ ఆర్ IT ఆడిటర్ అంటారు. దీనికి కూడా
జీరో కోడింగ్ జాబ్స్ అండి. రిస్క్ మేనేజ్మెంట్ అని, ఆడిట్ ప్రాసెస్ అని, ఈ స్కిల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ కంప్లైన్స్ అనలిస్ట్ అండ్ ఐటీ ఆడిటర్ ఇవి కూడా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉంటుందండి ఈ జాబ్స్ కూడా. నెక్స్ట్ ఏంటంటే యాప్ అండ్ డెవలపర్ అండ్ ఇంకొక జాబ్ కూడా ఉందండి, మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ కన్సల్టెంట్ అండ్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఉంటాయి. సో అవి కంప్లీట్గా జీరో కోడింగ్ అండి, ఎందుకంటే అవి డ్రాగ్ అండ్ డ్రాప్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో యాప్ అండ్ డెవలపర్ అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ కన్సల్టెంట్ కూడా కన్సల్ట్ చేయండి. ఇక ఎస్ఏపి అండ్ ఒరాకిల్ ఫంక్షన్కి సంబంధించిన మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి. నేనైతే అవి చెప్పను. ఎస్ఏపి మోడల్స్ అనేది మీ అందరికీ తెలుస్తాయి. ఎస్ఏపి ఎస్డి అని, ఎంఎం అని, హనా అని, ఓకే, ఎస్ఏపి పీపీ అని, అండ్ ఎస్ఏపి అరిబా అని, ఓకే, ఇలాగ చాలా ఉన్నాయి. ఎస్ఏపి అబాప్ మాత్రం అది టెక్నికల్ జాబ్ అండి. మిగతా ఇప్పుడు నేను చెప్పినవన్నీ నాన్ కోడింగ్ జాబ్సే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాపులర్గా ఉన్న ఒక ఎస్ఏపి మోడల్ ఉందండి, అదేంటంటే ఎస్ఏపి ఈడబ్ల్యూఎం, ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్. ఈ స్కిల్స్ ఎవరైతే నేర్చుకుంటారో ఒక 3 monthsలో 4 monthsలో జాబ్ కూడా తెచ్చుకోవచ్చండి. ఇది ఒకసారి మీరు కన్సిడర్ చేయండి అండ్ వాటి యొక్క స్కిల్స్ ఏంటి అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ జాబ్ ఒరాకిల్ సంబంధించిందండి. ఒరాకిల్ ఫంక్షనల్ మోడల్స్ అని, ఒరాకిల్ ఫ్యూజన్, క్లౌడ్ ఫ్యూజన్ మోడల్స్ అని ఉంటాయి. అండ్ ఒరాకిల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ జాబ్స్ అని ఉంటాయి. లాజిస్టిక్స్ సంబంధించిన జాబ్స్ ఉంటాయి. అండ్ హ్యూమన్ క్యాపిటల్, ఒరాకిల్ హెచ్సిఎం, ఓకే, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి చెప్పుకుంటే మనకి నాన్ కోడింగ్ జాబ్స్. అది మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో టెస్టింగ్లో కూడా చాలా రకాల, టెస్టింగ్లో చాలా జాబ్స్ ఉన్నాయండి. మాన్యువల్ టెస్టింగ్ అని, ఈటీఎల్ టెస్టింగ్ అని, ఎంబెడెడ్ టెస్టింగ్ అని, ఓకే, ఇవన్నీ కూడా నాన్ కోడింగ్ జాబ్స్ కిందే వస్తాయి. ఓకే, మనం కొంచెం రీసెర్చ్ చేసుకొని స్కిల్స్ చెక్ చేసుకొని ప్రొసీడ్ అవడమే. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చాలామంది అప్లోడ్ చేస్తున్నారు. లైక్ యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్ అని, డేటా అనలిస్ట్ అని, ఆపరేషన్ అనలిస్ట్ అని, చాలామంది చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రో అవుతున్న టెక్నాలజీస్, నాన్ ఐటీ జాబ్స్ గురించి చెప్పాను. ఓకే, సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.